ఇంటర్వల్స్ ఇన్ఈక్వాలిటీ స్టార్ట్ చేసాం. కొన్ని ఇంటర్వల్స్ చెప్పామండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం, చూడండి ఎలా రాస్తారు చూద్దాం. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఓవర్ ఆర్ అని రాస్తున్నాండి. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, then x belongs to dash. మధ్యలో ఓవర్ ఆర్ అండి. మీకు ఛాన్స్ ఇస్తున్నాను, మీరు ఆన్సర్ చెప్పండి అండి, చూద్దాం మీరు ఎవరు ఆన్సర్ ఎలా చెప్తారు. రైట్ చెప్తారు, రాంగ్ చెప్తారు, చూద్దాం. రైట్ చెప్తారు, రాంగ్ చెప్తారు, చూద్దాం. చెప్పండి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, then x belongs to. చెప్పండి, మీకు ఏ ఆన్సర్ వస్తే చెప్పండి. So x belongs to open minus infinity, comma 1 closed bracket, union open 5, union closed 5, comma infinity open bracket. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడాలి, కీర్తి చూడు జాగ్రత్తగా. ఇది మైనస్ ఇన్ఫినిటీ ఎంఐ. 1 పెద్దదా 5 పెద్దదా? 5 పెద్దదే. చక్కగా ఇట్లా అనుకున్నట్టుగా పెట్టుకో. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇదిగో 1 దగ్గర పెట్టుకో. ఇట్లా డయాగ్రమ్ వేసేవో లేదు చూసుకో. ఇట్లా డయాగ్రమ్ అయితే తప్పు పోదు మీకు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 కంటే ఎక్కువ, 5 కంటే తక్కువ, 5 కంటే తక్కువ. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి నువ్వేం చేయాలి? యూనియన్ ఓవర్ ఆర్ అంటే యూనియన్ చేయమని అర్థం. యూనియన్ చేయమంటే కలుపుకోవటమే. 1 కంటే ఎక్కువ ఉండే ఆల్ వాల్యూస్ని, 5 కంటే తక్కువ ఉండే అన్ని వాల్యూస్ని కలుపుకోవటం, యూనియన్ చేసుకోవటమే. చెప్పండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏమొచ్చింది చెప్పండి మీరు. సార్ క్లోజ్డ్ 1, ఇన్ఫినిటీ ఓపెన్, యూనియన్ క్లోజ్డ్ 5, మైనస్ ఇన్ఫినిటీ ఓపెన్. అట్లా కదమ్మా, ఇప్పుడు యూనియన్ చేయటం అంటే రావట్లేదు మీకు. యూనియన్ చేయటం అంటే అక్కడ ఉండా ఇక్కడ ఉండా పర్లేదు. ఇప్పుడు ఒక ఎలిమెంట్ 1 కంటే ఎక్కువలో ఉండ పర్లా, 5 కంటే తక్కువలో ఉండ పర్లా, అంటే అన్ని వాల్యూస్ వస్తాయి. మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న ఆల్ వాల్యూస్ వచ్చేస్తాయి. యూనియన్ చేసుకోవడం అంటే ఇదిగో ఈ వాల్యూస్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే 1 కంటే తక్కువ ఉండే కాబట్టి. ఈ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, రెండిట్లో ఉండే కాబట్టి. ఇక్కడ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, 5 కంటే ఎక్కువ ఉండే కాబట్టి. 1 కంటే ఎక్కువకి 5 కంటే తక్కువకి యూనియన్ వాల్యూస్ అంటే, యూనియన్ చేయటం అంటే నిన్న కూడా చెప్పుకున్నాము. యూనియన్ చేయటం అంటే ఏ అనే సెట్ 1 2 3 ఉండి బి అనే సెట్ 2 3 4 5 ఉంటే ఏం చెప్పాము? ఏలో ఉండా పర్లా, బిలో ఉండా పర్లా, రెండిట్లో ఉండా పర్లా, అది యూనియన్లో ఉండిపోయింది. 1 అనే ఎలిమెంట్ ఏలో మాత్రమే ఉంది, ఇక్కడ ఉండిద్ది. 2 అనే ఎలిమెంట్ రెండిట్లో ఉంది, ఇక్కడ ఉండిద్ది. 3 అనే ఎలిమెంట్ రెండిట్లో ఉంది. 4 అనే ఎలిమెంట్ బిలో మాత్రమే ఉంది, ఇక్కడ సిలో ఉంది, యూనియన్లో ఉండిపోద్ది. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ 1 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ కావాలి, యూనియన్లోకి తీసుకోవచ్చు. ఓవర్ ఆర్ అంటే యూనియనే కదా. 1కి 5కి మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకోవచ్చు, 5 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ తీసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏమొచ్చింది? ఆర్ వచ్చింది. కాబట్టి ఓవర్ ఆర్ అంటే యూనియన్ చేయమని అర్థం. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ని ఏం చేయాలి? యూనియన్ చేయమని అర్థం. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. x less than 1 or x greater than or equal to 2 అన్నా, then x belongs to dash అని అడిగా. ఆన్సర్ చెప్పండి. చెప్పండి. x less than 1 or x greater than or equal to 2, then x belongs to dash. మీరు చెప్పండి, మీరు రైట్ రాంగ్ చెప్పండి. మీరు అంతమంది ఉన్నారు, ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పకుండా ఉండేరు. మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి.
నేను చెప్పిన దాని మీద కదా. సార్ క్లాస్ క్లాస్ వరకు నీళ్ళు. సార్ x belongs to open చెప్పండి. minus infinity, comma 1 union close to, comma infinity. మైనస్ ఇన్ఫినిటీ కమ్మా 1 కే బ్రాకెట్. Open, sir. యూనియన్ Close to 2, comma open infinity. ఓపెన్ ఇన్ఫినిటీ. కరెక్టే, అది కరెక్టే. ఎందుకంటే 1 కంటే తక్కువకి 2 కంటే ఎక్కువకి, 1 కంటే తక్కువ 2 కంటే ఎక్కువ. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ ని ఓఆర్ఆర్ అన్నాడు కాబట్టి యూనియన్ చేయాలా, కామన్ కన్స్ చేయాలా? యూనియన్ సార్. యూనియన్ చేయాలి కాబట్టి ఆన్సర్ కరెక్టే. ఓపెన్ టు క్లోజ్ టు ఇన్ఫినిటీ. అమ్మాయి చెప్పిన ఆన్సర్ కరెక్టే. కొంచెము ప్రాక్టీస్లో వస్తూ ఉంటాయి ఇవి, కానీ వచ్చి తీరాలి. ఓఆర్ఆర్కి అండ్కి తేడా అడుగుతూ ఉంటారు ఎక్కువ మంది పిల్లలు. ఓఆర్ఆర్ అంటే యూనియను, అండ్ అంటే ఇంటర్సెక్షను. ఇంటర్సెక్షన్ అంటే కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయమని అర్థం. సార్ ఒక డౌట్. చెప్పు, డౌట్ చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ లో ఈ సింబల్స్ దగ్గర కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉన్నాయి సార్. ఇప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్ అని పెట్టుకుంటున్నాం కదా, ఈక్వల్ టు అలాగా. అదిగో ఇక్కడ తీసుకో. ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని పెట్టాము. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 కంటే ఎక్కువ. 1 దగ్గర ఎదురుగా పెట్టు, డాట్ పెట్టు. ఈక్వల్ టు 1 కూడా ఉంది కదా, డాట్ పెట్టు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కన్సిడర్ చేసుకోవచ్చు కాబట్టి డాట్ పెట్టు. డాట్ పెట్టి 1 కంటే ఎక్కువ గెలుపు. ఇక్కడ 5 కంటే తక్కువ అని ఉంది, 5 దగ్గర డాట్ పెట్టు. ఎందుకంటే ఈక్వల్ టు 5 కూడా ఉంది, 5 దగ్గర డాట్ పెట్టు, కిందకి వెళ్ళిపో. ఓకేనా? ఓఆర్ఆర్ అంటే యూనియన్ కలుపుకోవచ్చు. 1 కంటే తక్కువ ఉండే వాల్యూస్ కావాలి, 1కి 5కి మధ్యలో ఉండే వాల్యూస్ కావాలి, 5 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ కావాలి, అన్నీ కావాలి. కామన్ కాదు మనం కన్సిడర్ చేయాల్సింది. ఓఆర్ఆర్ అంటే యూనియన్. అంటే ఎక్స్ టేక్స్ ఎనీ రియల్ నెంబర్ అనే మాట వస్తుందా లేదా? 1 కంటే తక్కువ ఉండే వాల్యూస్ వస్తున్నాయి, 1కి 5కి మధ్యలో ఉండే వాల్యూస్ వచ్చేస్తున్నాయి, 5 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ వచ్చేస్తున్నాయి. యూనియన్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి 1 దగ్గర ఓపెన్ పెట్టాం, దీన్ని గ్యాప్ ఇచ్చాం, 1కి ఎదురుగా గ్యాప్ ఇచ్చాం. ఎందుకు గ్యాప్ ఇచ్చామంటే ఎక్స్ డజంట్ టేక్స్ 1. ఇక్కడ ఎక్స్ టేక్స్ 2. అంటే 2 దగ్గర ఏం చేయాలి? థిక్గా పెట్టుకోవాలి, డాట్ పెట్టుకోవాలి. అంటే ఈ సెట్ ఆఫ్ వాల్యూస్, ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ రెండింటిని యూనియన్ చేసుకోవాలి. యూనియన్ చేసుకోవటం అంటే ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ టు 1 ఓపెన్ 1 యూనియన్ క్లోజ్ టు ఇన్ఫినిటీ, క్లోజ్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? క్లారిటీ వచ్చినట్టారా అన్నట్ట? వచ్చింది సార్. ఓకే, ఇంకా వస్తుంది. ఇంకా మీరు చేసేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. చేస్తాం కొందుకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామండి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3 అండ్ అని ఇచ్చానండి మధ్యలో. ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ లెస్ దాన్ 5 దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మీ ఆన్సర్ చెప్తే నేను రైట్ రాంగ్ చెప్తా. చెప్పండి. చెప్పాలి.
ఏంటి లిక్స్తా చెప్పు. Sir, closed -3 to open 5. క్లోజ్డ్ -3 టు Open 5. ఓపెన్ 5. కరెక్టేనా అమ్మాయి చెప్పింది? రియల్ లైన్ వేసుకోండి, -3 పెట్టండి, 5 రాయండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3. -3 కంటే ఎక్కువలోకి లైన్ బాన్ ఇచ్చేసేయండి, 5 కంటే తక్కువలోకి లైన్ బాన్ ఇచ్చేసేయండి. 5 దగ్గర ఓపెన్ పెట్టండి. ఇక్కడ 5 ఎక్స్ డజంట్ టేక్స్ 5, ఎక్స్ లెస్ దాన్ 5 ఓన్లీ, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 5 అంటే 5 కంటే తక్కువ. అండర్ ఉంది కాబట్టి ఏం చేయాలి? కామన్ కన్సిడర్ చేయాలి. కామన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయండి? -3 ఇంక్లూడ్ అయింది, ఇక్కడ -3 ఇంక్లూడ్ అయింది, ఇక్కడ కూడా -3 ఇంక్లూడ్ అయింది. -3 to 5 కరెక్టే. క్లోజ్డ్ -3 ఓపెన్ 5. 5 దగ్గర రెండిట్లోనూ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 5 అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయింది, ఇక్కడ ఎక్స్క్లూడ్ అయింది. రెండిట్లోనూ ఉండాలి, కామన్గా ఉండాలి. 5కి ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దామా? x greater than or equal to 3 and x less than 2. Then x belongs to dash. చెప్పాలి. ఆన్సర్ చెప్పాలి. x greater than or equal to 3 and x less than 2. Then x belongs to dash. యశ్వంత్ నీది అన్మ్యూట్ అవ్వట్లేదు, అదే మాట వినపడతలేదు. నీ ఆన్సర్ చెప్పగలిగితే బాగుంటుంది. సార్ చెప్పాలి. x belongs to empty set, sir. 5. x belongs to empty set. కరెక్టేనా అమ్మాయి చెప్పింది? కరెక్టేనా? కరెక్టే. 3 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి కామన్ వాల్యూస్ ఉన్నాయా? కామన్. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి కామన్ వాల్యూస్ ఉన్నాయా? కామన్. అంటే కామన్. కామన్ ఉన్నాయా? లేవు. నో కామన్ వాల్యూస్. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏంటంటే x belongs to empty set. తెలిసినట్టేనా? అంటకి ఓఆర్ఆర్కి తేడా. ఓకే. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ మీద కూడా కొన్ని నోట్ పాయింట్లు ఉంటాయండి, బాగా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి వస్తాయండి ఇన్ఈక్వాలిటీస్ మీద నోట్ పాయింట్లు. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఇన్ఈక్వాలిటీస్ అని పెట్టుకోండి. ఇంటర్వల్స్ ఇన్ఈక్వాలిటీస్లో ఇన్ఈక్వాలిటీస్కి వెళ్తున్నాం అండి ఇప్పుడు. ఇన్ఈక్వాలిటీస్ అందరికీ చాలా మందికి ఇన్ఈక్వాలిటీల మీద బాగా ఎప్పుడన్నా ఒక ప్రాబ్లం ఇన్ఈక్వాలిటీ అని ఇచ్చాడు అనుకోండి అండి, ఎప్పుడన్నా ఎగ్జామ్ హాల్లో కూడా అది ముందుగా చేసుకోకూడదు, లాస్ట్కి తీసుకోవాలి దాన్ని, ఆ ప్రాబ్లం ఆన్సర్ చేసేటప్పుడు. కాబట్టి ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయడం అనేది చాలా రకాలుగా ఉంటుందండి. సింపుల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, కొన్ని ఇబ్బంది పెట్టేవి ఉంటాయి. బాగా జాగ్రత్తగా ఇన్ఈక్వాలిటీ చేసేటప్పుడు ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు, ఫస్ట్లోనే అటెంప్ట్ చేసుకోకూడదు. ఓకేనండి, జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్ అండి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. దాని మీనింగ్ ఏంటండి? ఎయిదర్ ఏ లెస్ దాన్ బి ఆర్ ఆర్.
ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండి మీనింగ్ అది. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ అనేది బి కంటే తక్కువ ఉండొచ్చు, ఏ అనేది బితో ఈక్వల్ అవ్వచ్చు. సెకండ్ వన్ అండి, ఏ లెస్ దాన్ బి అయిందనుకోండి అండి, అండ్ బి లెస్ దాన్ సి అయిందనుకోండి, ఇంప్లైస్ ఏం రాయొచ్చు, ఏ లెస్ దాన్ బి, బి లెస్ దాన్ సి ఏం రాయొచ్చు, ఏ లెస్ దాన్ సి అని రాయొచ్చు. థర్డ్ వన్, ఏ లెస్ దాన్ బి అయిందనుకోండి, ఏ ప్లస్ సి లెస్ దాన్ బి ప్లస్ సి అని రాయొచ్చండి. ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు రియల్ నెంబర్. మనకు నచ్చి ఏ రియల్ నెంబర్ అయినా అటు ఇటు యాడ్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. మనకు నచ్చిన ఒక రియల్ నెంబర్ని బోత్ సైడ్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏ లెస్ దాన్ బి అయింది, మీకు నచ్చిన ఒక రియల్ నెంబర్ని అటు ఇటు బోత్ సైడ్స్ని సేమ్ రియల్ నెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలాసార్లు వచ్చింది అది కూడా. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి, ఉంచుకోండి అండి జాగ్రత్తగా, ఈ నోట్స్ ఉంచుకోవాలి, 2 years పాటు ఉంచుకోవాలి మీరు. 2 years ఏముంది, మీ తర్వాత కూడా ఎవరన్నా మీరు ఎవరికి ఇత్తానికైనా ఉపయోగపడిద్ది. ఏ లెస్ దాన్ బి అండ్ సి లెస్ దాన్ డి ఇంప్లైస్ ఏ ప్లస్ సి లెస్ దాన్ బి ప్లస్ డి. చూడండి, ఏ లెస్ దాన్ బి, సి లెస్ దాన్ డి ఉంది, ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేయండి, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఏ లెస్ దాన్ బి, సి లెస్ దాన్ డి, ఏ ప్లస్ సి లెస్ దాన్ బి ప్లస్ డి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అప్లై చేస్తాం. ఏ లెస్ దాన్ బి ఇంప్లైస్, మీరు చెప్పాలి మైనస్ ఏ మైనస్ బి, విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అమాంగ్ మైనస్ ఏ మైనస్ బి. ఇఫ్ ఏ లెస్ దాన్ బి ఇంప్లైస్ minus a among minus a comma minus b, which one is greater? Minus a, sir. Minus A, sir. Minus a Is greater than minus B. minus b అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఏదైనా మనం మల్టిప్లై చేసే నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కనుక ఏదైతే ఇక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీ ఏమైంది, చేంజ్ అవుతుంది. లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అయిపోతుంది, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అయిపోతుంది, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒక నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమైంది, చేంజ్ అవుతుంది. ఓకేనా, అందరు కంప్లీట్ చేసినట్టేగా. నెక్స్ట్ వన్ అండి, సిక్స్త్ వన్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ లెస్ దాన్ బి అయింది, ఎంఏ లెస్ దాన్ ఎంబి అవుతుంది, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఎప్పుడు ఏకి బికి మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఎప్పుడు ఎం అనేది గ్రేటర్ దాన్ 0 అయితేనే. ఏకి బికి మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఎప్పుడు Lesser than 0, sir. మనం మల్టిప్లై చేసే నెంబరు Negative. నెగిటివ్ అవుతున్నప్పుడు. బాగా ఇంపార్టెంట్ అండి, బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అండి, సెవెంత్ వన్ కూడా ఇంపార్టెంటేనండి. చూడండి, 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి ఉంది, ఇంప్లైస్ ఏ పవర్ ఆర్ లెస్ దాన్ బి పవర్ ఆర్ అవుతుందండి. అంటే ఇక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీ ఏకి బికి మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీ ఇక్కడికి వచ్చేటప్పుడు చేంజ్ అవ్వాలా. ఎప్పుడు జరిగిద్దండి అలాగా, పైన నెత్తి మీద మీరు తీసుకున్న నెంబర్ పాజిటివ్ అయినప్పుడు. అండ్ ఏ పవర్ ఆర్ గ్రేటర్ దాన్ బి పవర్ ఆర్ అవుతుంది. మీరు తీసుకున్న నెంబర్ నెత్తి మీద ఉన్న నెంబర్ నెగిటివ్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 లెస్ దాన్ 3 ఉంది,
నేను నెత్తి మీద ఒక నెగిటివ్ నెంబర్ తీసుకున్నా. విచ్ వన్ ఈజ్ గ్రేటర్? నేను నెత్తి మీద ఒక నెగిటివ్ నెంబర్ తీసుకున్నా. విచ్ వన్ ఈజ్ గ్రేటర్? 2 power minus 1 sir. -1. ఒప్పుకుంటారా? 2 power -1 3 power -1 కంటే ఎక్కువ ఉంటుంది. 2 power -1 ఎంత? 1/2. 3 power -1 ఎంత? 1/3. 1/3. 1/2 పెద్ద, 1/3 పెద్దదా? 1/2. 1/2 sir. 1/2నే పెద్దది. కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఏమైంది? నెత్తి మీద నెగిటివ్ కంటే చేసినప్పుడు, నెగిటివ్ నెంబర్లు ఉన్నప్పుడు చేంజ్ Change అవుతుంది. 2 less than 3. 2 square. 3 square. Which one is greater? 3 3 square. square sir. 2 square అంటే 4 sir. 4. 3 square అంటే 9 sir. 9. అంటే మనం నెత్తి మీద కనుక పాజిటివ్ నెంబర్ తీసుకున్నట్టయితే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. నెత్తి మీద నెగిటివ్ నెంబర్ తీసుకున్నట్టయితే ఇన్ఈక్వాలిటీ Change అవుతుంది sir. చేంజ్ అవుతుంది. బాగా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అండి. రాసుకున్నట్టే అందరూ? ఎవరు అడగట్లేదండి, రాసుకున్నట్టే అందరూ? 8th వన్కి వెళ్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి బాగా. ఏ లెస్ దాన్ బి అయింది. ఏ లెస్ దాన్ బి అయిందండి. చూడండి, రెసిప్రోకల్ తీసుకున్నా. ఏ లెస్ దాన్ బి అవుతున్నప్పుడు 1/a గ్రేటర్ దాన్ 1/b అవుతుందండి. ఇక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీ రెసిప్రోకల్కి వెళ్ళేటప్పటికి ఇన్ఈక్వాలిటీ ఏమైందండి? చేంజ్ అయింది. Change అయింది sir. చేంజ్ అయింది. ఇప్పుడు ఇఫ్ a into b greater than 0 అంటే దట్ ఈస్ both a and b are having same sign. Are having same sign. ఆ రెండిటికి సేమ్ సైన్ వచ్చినప్పుడు బోత్ పాజిటివ్ ఉన్నా, బోత్ నెగిటివ్ ఉన్నా, ఇక్కడ 2 నెంబర్స్ కూడా బోత్ పాజిటివ్ ఉన్నా, బోత్ నెగిటివ్ ఉన్నా, రెసిప్రోకల్ చేసేప్పటికి ఇన్ఈక్వాలిటీ ఏమైంది? చేంజ్ అవుతుంది. 1/a ఇక్కడ లెస్ దాన్ సింబల్ ఉంటే ఇక్కడ లెస్ దాన్ సింబల్ వచ్చింది. ఎప్పుడండి? ఇఫ్ a into b greater than less than 0, that is both a comma b are in opposite in signs. That is a comma b are opposite in sign. ఆపోజిట్ ఇన్ సైన్స్. సైన్స్ ఆపోజిట్గా ఉండాలి. అప్పుడు మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. చూడండి, 2 less than 3 implies 1/2, 1/3. Which one is greater? 1/2 sir. 1/2 sir. 1/2. -3 less than -2 implies 1/-3, 1/-2. Which one is greater? 1/-2 sir. Which one is greater? 1/-2 sir. 1/2 sir. బోత్ నెగిటివ్ అవుతున్నప్పుడు వీటి మధ్య ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు సార్. అవ్వదు. రాయండి జాగ్రత్తగా. ఎగ్జాంపుల్తో సహా ఇస్తున్నానండి, జాగ్రత్తగా.
సార్ చెప్పు. -3 ఎగ్జాంపుల్ అర్థం కాలేదు సార్. ఇప్పుడు రియల్ లైన్ మీదకి వెళ్ళు. రియల్ లైన్ మీద ఎవరు చిన్నవాళ్ళు చెప్పు. -3. -3 చిన్నది. ఓకేగా ఇది. బోత్ ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే బోత్ నెగిటివ్ ఉన్నప్పుడు ప్రొడక్ట్ నెగిటివ్ వస్తున్నప్పుడు అంటే ఏ కామా బి. ఇక్కడ మనం రాసింది రాంగ్ కదా. బోత్ నెగిటివ్ ఉండ బోత్ పాజిటివ్ ఉండ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఏమైంది? చేంజ్ అయిద్దా అవదా? బోత్ నెగటివ్ చేంజ్ అవుద్ది సార్. చేంజ్ అవుతుంది. ఇక్కడ బోత్ పాజిటివ్ లేకపోతే బోత్ నెగిటివ్ ఇన్ఈక్వాలిటీ ఏమైంది? చేంజ్ అవుతుంది. కాబట్టి లెస్ దాన్ వల్ల ఏమైంది? గ్రేటర్ దాన్ అవ్వాలి. అవునా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ అవ్వాలి. అవునా కదా? ఎవరు పెద్దాలు చెప్పండి. -1/3 పెద్ద, -1/2 పెద్ద? -1/3 సార్. -1/3 పెద్దది నెంబర్ లైన్ మీద. ఇదేమో -1/2 ఉంటేనేమో -0.5, -1/3 అంటేనేమో -0.33 ఎట్లా వచ్చింది. కాబట్టి విచ్ వన్ ఈజ్ గ్రేటర్? -0.33 గ్రేటర్ -0.5 కంటే. కాబట్టి బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్. రెసిప్రోకల్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏమైంది? చేంజ్ అవుతుంది. అదర్వైజ్ చేంజ్ అవ్వదు. ఏంటి గుర్తుకున్నట్టేనా? ఎస్ సార్. నెక్స్ట్ అండి. నైన్త్ వన్ అండి. రెసిప్రోకల్ ఫంక్షన్ అని పెట్టుకోండి. రెసిప్రోకల్ ఫంక్షన్ f(x) = 1/x. చూడండి, లెట్ y = f(x) = 1/x కన్సిడర్ చేయండి. నేను అంటున్నాను ఎక్స్ ప్లేస్లో వన్ తీసుకోండి. y ఎంత వచ్చిందో చెప్పండి. ఎక్స్ బదులు 1 తీసుకోండి. y ఎంత వచ్చి చెప్పండి. 1 అంటే 1,1 అనే పాయింట్ వచ్చింది. ఎక్స్ ప్లస్లో 2 తీసుకోండి. y ఎంత వచ్చిందో చెప్పండి. 1/2 చెప్పాలి. 1/2 2,1/2. ఎక్స్ బదులు 3 తీసుకుంటే y ఎంత వచ్చిందో చెప్పాలి. 1/3 సార్. 1/3 3,1/3. ఎక్స్ బదులు 1/2 తీసుకుంటే y 2 వచ్చింది. 1/2, 2. ఎక్స్ బదులు 1/3 తీసుకుంటే y వాల్యూ 3 సార్. 3 వచ్చింది. 1/3, 3. ఎక్స్ బదులు -1 తీసుకుంటే -1, -1, -1. ఎక్స్ ప్లస్లో -2 తీసుకుంటే y వాల్యూ -2 సార్. సరిగ్గా చెప్పాలి. 1/-2 -1/2. అవునా? ఎక్స్ ప్లస్లో -3 తీసుకుంటే y వాల్యూ -1/3 రాసుకోండి. అక్కడ వరకు పాయింట్స్ రాసుకోండి. మనం రెసిప్రోకల్ ఫంక్షన్ మీద పాయింట్స్ తెచ్చుకున్నామండి. రెసిప్రోకల్ ఫంక్షన్ సంబంధించిన పాయింట్స్ తెచ్చుకున్నాం. ఆ పాయింట్స్ అన్నిటిని మార్క్ చేస్తే మనకి ఆ రెసిప్రోకల్ ఫంక్షన్ ఎలా ఉంటుందో తెలుస్తుందండి మనకి.
ఎప్పుడన్నా చూసారండి ఎవరన్నా? రెసిప్రోకల్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూసారు ఎవరన్నా? f(x) = 1/x. ఏమై లిక్స్తా f(x) = 1/x గ్రాఫ్ చూసావు ఎప్పుడన్నా? Yes, sir. చూసినా మర్చిపోయావు కదా? ఎలా ఉంటుంది రెసిప్రోకల్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? రైట్ పాయింట్స్ అని రాయండి చెప్తా గ్రాఫ్ గీద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెసిప్రోకల్ ఫంక్షన్ అనేది కూడా బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, గ్రాఫ్ గీద్దామండి. నోట్ చేసుకున్నట్టేగా? ఓకే, చూడండి. x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేయండి. ఫస్ట్ పాయింట్ మార్క్ చేయండి. 1,1 1,1 పాయింట్ మార్క్ చేయండి. 1కి ఎదురుగా. నెక్స్ట్ 2 దగ్గర ఎంత చెప్పండి? 2,1/2. 2కి ఎదురుగా 1/2కి వెళ్ళాలండి. దీంట్లో సగానికి వెళ్ళాలి. 3 దగ్గర ఇంకా 1/3 ఇంకా తగ్గిద్దండి. 1/2 దగ్గర ఎంత చెప్పండి? 1/2 దగ్గర ఎంత చెప్పండి? 2. అంటే ఇటు సైడ్ ఎలా ఉంటుందండి? దాని యొక్క నేచర్ ఎలా ఉంటుందండి? తర్వాత డ్రా చేసుకోవచ్చండి. మీరు వినండి ఫస్ట్. అట్లాగా ఇంక్రీజ్ అవుతున్నట్టుగా కనపడాలండి. ఇలాగా ఇటువైపుకేమో డిక్రీజ్ అవుతున్నట్టుగా కనపడాలి. నెక్స్ట్ అండి -1 దగ్గర చూడండి. -1 దగ్గర ఎంత? -1. -1కి ఎదురుగా -1. -2కి ఎదురుగా -1/2 వచ్చిందండి. -1/2కి ఎదురుగా -2 వచ్చింది. అంటే ఇటు సైడు ఇలా ఉంటాయండి వాల్యూస్. అంటే టోటల్గా రఫ్గా గీస్తే ఇట్లా ఉంటుందని గీయాలండి. రఫ్గా గీస్తే ఇట్లా ఉంటుందని గీయాలి. ఇటువైపున ఇట్లా గీయాలి. అంటే దీని మీనింగ్ ఇంకో చెప్తానండి. మీరు గీసే ముందు ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అప్పుడు మీరు కరెక్ట్గా గీయగలుగుతారు. మీకు ఇక్కడ షేప్ వస్తే చాలండి. మీకు షేప్ ఎట్లా రావాలంటే చూడండి. ఎక్స్ వాల్యూ 1 దగ్గర కరస్పాండింగ్ వై వాల్యూ ఎంత చెప్పండి? ఎవరైనా ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వండి. ఎక్స్ వాల్యూ 1 దగ్గర కరస్పాండింగ్ వై వాల్యూ ఎంత? 1. ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దికి కరస్పాండింగ్ వై వాల్యూ తగ్గుతూ వెళ్తుంది. ఎక్స్ వాల్యూ 1 దగ్గర వై వాల్యూ ఎంత? 1. ఎక్స్ వాల్యూ 2 దగ్గర వై వాల్యూ ఎంత? కరస్పాండింగ్ వై వాల్యూ ఎంత? 1/2. చూడండి, ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి కరస్పాండింగ్ వై వాల్యూ ఏమైంది? తగ్గుతూ వెళ్ళిపోయింది. తగ్గుతూ ఎక్స్ వాల్యూ లార్జ్ వాల్యూకి వెళ్ళేటప్పటికి ఇది టువర్డ్స్ 0 వైపుకి వెళ్ళిద్ది. ఒప్పుకుంటారా లేదా? ఎక్స్ వాల్యూ లార్జ్ వాల్యూకి వెళ్ళే కొద్దికి రెసిప్రోకల్ వాల్యూ టువర్డ్స్ 0 వైపుకి వెళ్ళిద్ది. ఒప్పుకుంటారా లేదా? ఎక్స్ వాల్యూ టువర్డ్స్ 0 వైపుకి వెళ్తుంటే
టువర్డ్స్ 0 వైపుకి వెళ్తుంటే కరస్పాండింగ్ వాల్యూ ఏమైంది? కరస్పాండింగ్ వాల్యూ ఏమైంది? ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది, ఇంక్రీజింగ్ అవుతూ వెళ్ళిపోతుంది. టువర్డ్స్ 0 వైపుకి వెళ్తుంటే ఎందుకంటే ఈ పర్టికులర్ వాల్యూ 2, ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర 3, ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర 4, ఈ పర్టికులర్ 1/100 ఇక్కడ ఉంటుంది. 1/100 దగ్గర వాల్యూ కరస్పాండింగ్ వాల్యూ 100 వచ్చింది. కాబట్టి ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్దికి కరస్పాండింగ్ వై వాల్యూ తగ్గుకుంటూ టువర్డ్స్ 0 వైపుకి వెళ్ళింది. ఎక్స్ వాల్యూ 0 వైపుకి వెళ్తున్న కొద్దికి రెసిప్రోకల్ వాల్యూ ఎటువైపుకి వెళ్తుంది? టువర్డ్స్ లార్జ్ వాల్యూకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికి రండి. -1 దగ్గర -1 వచ్చింది, -2 దగ్గర -1/2 వచ్చింది, -1/2 దగ్గర -2 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూస్ టువర్డ్స్ లార్జ్ నెగిటివ్ వాల్యూకి వెళ్తున్న కొద్దికి చూడండి, లార్జ్ నెగిటివ్ వాల్యూ జోలికి వెళ్తున్న కొద్దికి కరస్పాండింగ్ రెసిప్రోకల్ వాల్యూస్ టువర్డ్స్ 0 వైపుకి వెళ్తాయి. చెప్పాలి మీరు. ఎవరు చెప్తున్నారు చెప్పండి, ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వండి. ఎక్స్ వాల్యూస్ టువర్డ్స్ లార్జ్ వాల్యూకి వెళ్తున్న కొద్దికి కరస్పాండింగ్ 1/x యొక్క వాల్యూస్ టువర్డ్స్ ఎటువైపుకి వెళ్తున్నాయి. ఇది నేను ఎక్స్ వాల్యూస్ నేను చెప్తాను, మీరు 1/x యొక్క వాల్యూస్ మీరు చెప్పాలి. ఎక్స్ వాల్యూస్ లార్జ్ వాల్యూ వైపుకి వెళ్తున్నాయి, ఇదిగో లార్జ్ వైపుకి వెళ్తున్నాయి. రెసిప్రోకల్ వాల్యూస్ ఎటువైపుకి వెళ్తాయి? 0 sir. చెప్పాలి ఒకళ్ళన్నా. 0 sir. ఎట్లా చెప్పగలిగారు? ఇదిగోండి, ఇదిగో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంది, పెరిగే కొందికి టువర్డ్స్ 0 వైపుకి వెళ్తున్నాయి, పెరిగే కొందికి టువర్డ్స్ 0 వైపుకి వెళ్తున్నాయి. అట్లాగే ఎక్స్ వాల్యూ ఓకేనా టువర్డ్స్ 0 వైపుకి వెళ్తున్న కొందికి రెసిప్రోకల్ వాల్యూస్ ఏమవుతున్నాయి? టువర్డ్స్ ఎక్స్ వాల్యూస్ టువర్డ్స్ 0 వైపుకి వెళ్తున్న కొందికి రెసిప్రోకల్ వాల్యూస్ టువర్డ్స్ ఎక్స్ వాల్యూస్ టువర్డ్స్ 0 వైపుకి వెళ్తున్న కొందికి ఎక్స్ వాల్యూస్ టువర్డ్స్ 0 వైపుకి వెళ్తున్న కొందికి రెసిప్రోకల్ వాల్యూస్ టువర్డ్స్ -∞ sir. -∞. దాన్నే కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ అని కూడా అంటాం. నేను రాస్తున్నాను చూసుకోండి, లిమిట్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ. లిమిట్ ఎక్స్ వాల్యూస్ టువర్డ్స్ లార్జ్ వాల్యూకి వెళ్తున్నాయి, 1/x వాల్యూ టువర్డ్స్ 0 వైపుకి వెళ్తాయి. ఎక్స్ వాల్యూస్ 0 దగ్గరగా వెళ్తున్నాయి రైట్ సైడ్ నుంచి, ఎక్స్ వాల్యూ 0 దగ్గరగా వెళ్తున్నాయి రైట్ సైడ్ నుంచి, 0+ అంటే రైట్ సైడ్కి వెళ్తున్నాయి. 1/x యొక్క వాల్యూ ఎటువైపుకి వెళ్తున్నాయి? ఎక్స్ వాల్యూ 0 దగ్గరగా వెళ్తుంటే 1/x యొక్క వాల్యూస్ పాజిటివ్ వాల్యూకి వెళ్తున్నాయి. ఎక్స్ వాల్యూ 0 దగ్గరగా వెళ్తున్నాయి లెఫ్ట్ సైడ్ నుంచి, ఎక్స్ వాల్యూ 0 దగ్గరగా వెళ్తున్నాయి లెఫ్ట్ సైడ్ నుంచి, 1/x యొక్క వాల్యూస్ దేని వైపుకి వెళ్తాయి? లార్జ్ నెగిటివ్ వాల్యూస్. ఎక్స్ వాల్యూ లార్జ్ నెగిటివ్ వాల్యూకి వెళ్ళిపోయినాయి, ఎక్స్ వాల్యూ లార్జ్ నెగిటివ్ వాల్యూకి వెళ్తున్నాయి, ఎక్స్ వాల్యూస్ లార్జ్ నెగిటివ్ వాల్యూస్కి వెళ్తున్నాయి. కరస్పాండింగ్ వై వాల్యూస్ దేనికి? టువర్డ్స్ చెప్పాలి. ఎక్స్ వాల్యూస్ ఇటువైపుకి వెళ్తా కొన్నకి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళిద్ది, ఇక్కడికి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా తగ్గిద్ది. కాబట్టి ఎక్స్ వాల్యూస్ లార్జ్ నెగిటివ్ సైడ్కి వెళ్తుంటే కరస్పాండింగ్ రెసిప్రోకల్ వాల్యూస్ ఎటువైపుకి వెళ్తున్నాయి? టువర్డ్స్ 0 sir. చాలా మంది ఇన్వాల్వ్ అవ్వట్లేదండి. 0 తెలిసినా తెలియకపోయినా కానీ అసలు ఆగకూడదు, చెప్పేసేయాలి. కాబట్టి మీకు రెసిప్రోకల్ అనే మనిషిని చూపించాను నేను ఇవాళ. మీకు రెసిప్రోకల్ అనే మనిషి ఎలా ఉంటాడు? ఈ షేప్లో ఉంటుంది. రఫ్గా చెప్పాలంటే ఇదిగో ఈ షేప్లో ఇట్లాగా ఎక్స్ వాల్యూస్ ఓకేనా పెరిగే కొందికి రెసిప్రోకల్ వాల్యూస్ కూడా తగ్గుతూ ఉంటాయండి. ఎక్స్ వాల్యూస్ టువర్డ్స్ 0 వైపుకి వెళ్తుంటే లార్జ్ పాజిటివ్ వైపుకి వెళ్తాయి. ఎక్స్ వాల్యూస్ ఓకేనా నెగిటివ్ సైడ్ ఇలా ఉంటాయండి, ఇటు సైడ్ ఉంటాయి ఇట్లాగా ఈ షేప్ అండి. ఓకే ఒకసారి వేసుకోండి. వాళ్ళ మీకు ఫిజిక్స్ క్లాస్ లేదని చెప్పానండి, వాళ్ళ మాస్టర్ ఊరు వెళ్ళారు. ఈరోజు హాలిడే కదా, ఊరు వెళ్ళారు. రేపు నుంచి మళ్ళీ ఉంటుంది మ్యాథ్స్ క్లాస్. రాసుకోండి, గ్రాఫ్ వేసుకొని కొంచెం చెప్తాను మ్యాథ్స్. రెసిప్రోకల్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్తాను, మిస్ అవ్వకండి, అప్పుడు లీవ్ అవ్వకండి, ఉండండి.
అందరికి అర్థమైందా గ్రాఫ్? ఏ షేప్లో వచ్చింది ఫైనల్గా సింపుల్గా. ఇంకా ఆఫ్టర్ ఇట్లా డ్రా చేసిన తర్వాత నుంచి ఎప్పుడైనా డ్రా చేయమన్నారు అనుకో సింపుల్గా ఇట్లాగా అంటే ఇట్లా ఏమో తగ్గుతున్నట్టుగా కనపడాలి, తగ్గుతున్నట్టుగా చూపించండి. ఇక్కడ కూడా అంతే ఇట్లాగా టచ్ చేయకూడదు, తీసిపోయి దీంట్లో టచ్ చేయకూడదు, దీంట్లోకి టచ్ చేయకూడదు, పోయి దీంట్లో కలపకూడదు. ఇట్లాగా తీసుకెళ్ళి ఇట్లా కలిపేస్తారు కొద్దిమంది పిల్లలు, తీసుకెళ్ళి దీంట్లో కలిపేస్తా ఉంటారు, కలపకూడదు. వేసారు అందరూ? కీర్తి ఫాలో అయినట్టేనా? ఎస్ సార్. రెసిప్రోకల్ అనే మనిషి ఇప్పుడు మీరు ఎట్లా ఉండాలంటే, మీరు సపోజ్ మీ మీ అమ్మ రూపం ఉందనుకో, మీ అమ్మ రూపం మీకు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా మీ అమ్మ రూపం గట్టిగా కళ్ళు మూసుకున్నా మీ అమ్మ ఏ రూపంలో ఉంటుందో మీకు కనపడిద్ది. మీ నాన్నైనా కనపడతాడు, అవునా కదా? అట్లాగా మీరు 1/x యొక్క రూపాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 1/x యొక్క షేప్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ షేప్లో ఉంటుందని అనగానే టక్కుని పాజిటివ్ సైడ్ ఏమో ఇలా వెళ్ళిద్దని, నెగిటివ్ సైడ్ ఏమో ఇలా వెళ్ళిద్ది అన్న సంగతి మీకు టక్కుని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి రెసిప్రోకల్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, f(x) కూడా 1/x ఎలా ఉంటుంది అనగానే విత్ ఇన్ కొన్ని సెకండ్స్లో ఇట్లా వేసేయాలి రఫ్గా. మళ్ళీ ఇదిగోండి 1/x యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందండి నాకు తెలియదు, పోండి అనమాకండి. ఇక ఎలా అనాలి ఇక ఇక్కడి నుంచి మర్చిపోకూడదు. ఇట్లా డిగ్రీజింగ్ అవుతుంది. కొద్దిమంది ఎవరో ఇది ఎట్టగా డ్రా చేస్తున్నారు. కాదు, ప్రతి సందర్భంలోనూ ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దికి కరస్పాండింగ్ వై వాల్యూ ఏమైంది? తగ్గిద్ది, ఖచ్చితంగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా ఉండాలి? ఇట్లాగే ఉండాలి, ఇటువైపు ఇట్లా ఉండాలి. అంటే కానీ ఇట్టగా డ్రా చేస్తూ ఉంటున్నారు. కాదు, స్లైట్గా ఖచ్చితంగా ఏమో ఉండాలి, ఖచ్చితంగా ఇట్లా తగ్గుతున్నట్టుగా చూపించాలి. ఇటువైపు కూడా ఇట్లా చూపించాలి, ఇట్లాగా స్లైట్గా తగ్గుతున్నట్టుగా చూపించాలి. తీసిపోయి దీంట్లో కలపవాకండి, తగ్గుతుంది. ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దికి చూడండి, చెప్పండి, ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దికి కరస్పాండింగ్ వై వాల్యూ టువర్డ్స్ ఎటువైపు మూవ్ అయింది. ఎక్స్ వాల్యూ లార్జ్ వాల్యూకి వెళ్ళే కొద్దికి టువర్డ్స్ కరస్పాండింగ్ వై వాల్యూ ఎటువైపు మూవ్ అవుతుంది? టువర్డ్స్ 0 వైపుకి వెళ్ళింది. దాన్ని లిమిట్ కాన్సెప్ట్ అదేనండి. ఎక్స్ వాల్యూ లార్జ్ వాల్యూకి వెళ్తున్న కొద్దికి 1/x దేనికి దగ్గర అవుతుందో చెప్పేదే కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. దీంట్లో సబ్మిట్ చేస్తే వచ్చేది ఫంక్షన్ వాల్యూ, ఓకేనా? దీంట్లో దేనికి దగ్గర అవుతుందో చెప్పేది, ఓకేనా, లిమిట్ కాన్సెప్ట్ అండి. ఎక్స్ వాల్యూ లార్జ్ వాల్యూ వైపుకి వెళ్తుంది, ఇదిగోండి ఎక్స్ వాల్యూ లార్జ్ వైపుకి వెళ్తుంది. కరస్పాండింగ్ 1/x యొక్క వాల్యూ 0 వైపుకి వెళ్తుంది. ఎక్స్ వాల్యూ 0 దగ్గరగా వెళ్తుంది రైట్ సైడ్ నుంచి. రెసిప్రోకల్ వాల్యూస్ లార్జ్ వాల్యూకి వెళ్తున్నాయి, చూడండి, లార్జ్ వాల్యూకి వెళ్తున్నాయి. మీకు ఒక బిట్ ఇస్తానండి, ఆన్సర్ చెప్పాలి మీరు. చూడండి, అందరు డ్రా చేసుకున్నట్టేగా. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆన్సర్ చేయాలి. ఇఫ్ x belongs to 2 to 5, close 2 to 5, then ఎవరు చెప్తారు చూద్దాం. 1/x belongs to డాష్, ఎవరు చెప్తారు చెప్పాలి ఫాస్ట్గా. x belongs to ఏ ఇంటర్వల్ ఉన్నాయండి? 2 to 5 ఉన్న ఇంటర్వల్ ఉన్నాయి. రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి చెప్పాలి మీరు. మాట్లాడండి ఒకరు కూడా. సార్ 1/x belongs to 5.
1/x belongs to 5 అట్లా 1/x belongs to 5 5 ఏంటి? x belongs to 2 to 5. 2 నుంచి 5 వరకు ఉన్నాయి. సెట్ వాల్యూస్ కంటైనింగ్ 2 to 5. x యొక్క వాల్యూస్ 2 నుంచి 5 వరకు ఉన్నప్పుడు రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? Closed 1/5 to 1/2. క్లోజ్డ్ 1/5 to 1/2. 1/2. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఎక్స్ వాల్యూస్ 2కి 5 మధ్యలో ఉండే కదా 1/x అడిగారు కదా అని చెప్పి దీన్ని తిప్పేస్తారు. దీన్ని తిప్పేసి 1/2 to 1/5 అంటూ ఉంటారు చాలా మంది పిల్లలు. ఎక్స్ వాల్యూస్ 2కి 5 మధ్యలో ఉన్నాయి అనుకోండి, రెసిప్రోకల్ చేయమంటే ఏం లేదు, దీన్ని రెసిప్రోకల్ చేసి దీన్ని రెసిప్రోకల్ చేసి చెప్తూ ఉంటారు. 1/2 to 1/5 అంటారు. అట్లా చెప్పకూడదు. చూడండి, ఇలా ఉంటుంది గ్రాఫ్. ఇలా ఉంటుంది గ్రాఫ్. ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 2 నుంచి 5 వరకు ఉన్నాయి. ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 2 నుంచి 5 వరకు ఉన్నాయి. రెసిప్రోకల్ ఫంక్షన్ ఇది, కర్వ్ ఇది. ఎక్స్ వాల్యూ 2 అవుతున్నప్పుడు కరస్పాండింగ్ రెసిప్రోకల్ వాల్యూ ఎంత చెప్పండి? 1/2. ఎక్స్ వాల్యూ 5 అయినప్పుడు కరస్పాండింగ్ రెసిప్రోకల్ వాల్యూ ఎంత వచ్చింది? 1/5. అట్లాగే ఇన్ బిట్వీన్ తీసుకున్నప్పుడు ఓకేనా, ఇన్ బిట్వీన్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎక్స్ వాల్యూస్ 2 నుంచి 5 వరకు ఉన్నప్పుడు రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? ఇంటర్వల్ రాసేటప్పుడు కూడా చిన్నదాని నుంచి పెద్దదానికి రాయాలి. 2 దగ్గర 1/2 ఉంటుంది, 5 దగ్గర 1/5 ఉంటుంది. 1/2 పెద్ద, 1/5 పెద్దదా? 1/2నే పెద్దది. డినామినేటర్లో ఏది చిన్నగా ఉంటుందో అది రెసిప్రోకల్ వచ్చేటప్పటికి అది పెద్దది అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుందాం అండి? 2 నుంచి 5 వరకు తీసుకుందాం. రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి వరకు చేద్దాము? 1/5 to 1/2 తీసుకుందాం. అర్థమైందంటారా? చాలా మంది పిల్లలు చేసే తప్పేంటి? ఇంటర్వల్లో ఇక్కడ రాసేటప్పుడు 1/2 to 1/5 అంటూ ఉంటారు. చిన్నదాని నుంచి పెద్దదానికి రాసేటప్పుడు ఇంటర్వల్ రాసేటప్పుడు 1/2 1/5 ఏది పెద్దది? 1/2నే పెద్దది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. ఇఫ్ x belongs to open 0 to closed 2, then 1/x belongs to dash. చెప్పాలి, ఎవరు చెప్తారు? x belongs to open 0 to closed 2, then 1/x belongs to dash. ఎవరు చెప్తారు? ఏంటి కీర్తి, ట్రై చేస్తావా? x belongs to open 0 to closed 2, then 1/x belongs to dash. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయో చెప్పాలండి, ఎవరు చెప్తారు? దీని కాని చెప్తే బాగా చెప్పినట్టు లెక్క. చెప్పాలి, ఎవరు చెప్తారు? ఎక్స్ వాల్యూస్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ అండి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండే? ఓపెన్ 0 నుంచి క్లోజ్ 2 వరకు తీసుకోండి. రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి? అసలుకి ఇందాకలాగా నేను కనుక ఇట్లా కనుక ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి అనుకోవడానికి కోసం నేను గ్రాఫ్ డ్రా చేశా. సేమ్ మీరు కూడా గ్రాఫ్ డ్రా చేసేసి ఎక్స్ వాల్యూస్ 0 నుంచి 2 వరకు ఉన్నప్పుడు, ఓపెన్ 0 నుంచి ఓపెన్ క్లోజ్ 2 వరకు ఉన్నప్పుడు రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి ఆలోచించండి. ఈజీగా చెప్పగలుగుతారు. 0,1/2. మీరేం చేస్తున్నారంటే కరువు డ్రా చేసుకోవట్లేదు, మీరు అసలుకి ట్రేస్ చేసుకోవట్లేదు. 1/2, 0 సార్. నో 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 నేను మీరు పొరపాటు పడుతుంది, చూపెడతాను చూడండి. మీరు కరువు ట్రేస్ చేయాలి. ఫస్ట్ కరువు ట్రేస్ చేశారా? ఏమాయ్ సుజిత, రెసిప్రోకల్ ఫంక్షన్ కరువు ట్రేస్ చేసావా? నో సార్. నో అంటే తప్పు పోయిద్ది. నో అనకూడదు, డ్రా చెయ్యాలి.
ఇప్పుడు చూడు, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 దగ్గర రెసిప్రోకల్ వాల్యూ చెప్పమ్మా, ఎంత ఇద్దావు 2 దగ్గర రెసిప్రోకల్? 1/2 సార్. 1/2. ఇక చూడు, మనం ఏం చేయాలి? ఇన్ బిట్వీన్ 0 to 2 ఆలోచించాల్సింది. ఇన్ బిట్వీన్ 0 to 2 కదా ఆలోచించాల్సింది. ఎస్ సార్. 0 దగ్గర కూడా ఓపెన్. బిట్వీన్కి వెళ్ళిపోదామా? బిట్వీన్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయింది వాల్యూ? కరస్పాండింగ్ వాల్యూ. బిట్వీన్కి వెళ్తున్నప్పుడు కరస్పాండింగ్ వాల్యూ ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పట్లేదు. ఇన్ఫినిటీ సార్. 1/2 నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోయింది. 2 దగ్గర కరస్పాండింగ్ వాల్యూ ఎంత? 1/2. 1/2. 2 ఎక్కడి వరకు అయితే 1/2 నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? ఇన్ఫినిటీ. మీ చాలా మంది పిల్లలు దీనికి ఆన్సర్ ఏం చెప్తారంటే దీన్ని తిప్పేసి చెప్తాను ట్రై చేస్తూ ఉంటారు. ఓపెన్ 0 to 2 ఉంటే 1/, రెసిప్రోకల్ వాల్యూస్ క్లోజ్డ్ 1/2 to ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోతాయి. ఇంకొక చిన్న 2 బిట్లు కొంచెం ఓపిక వినండి, అయిపోయింది కాన్సెప్ట్. నోట్ చేసుకున్నారా? డౌట్ ఉంటే అడుగుతారా? ఎవరన్నా అర్థమవుతున్నాయో లేదో అడుగుతారా? అర్థం కాలేదని అడుగుతారా? అర్థమైనట్టేనా? ఎవరు డౌట్? ఎవరికి? ఎవరికి లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి అడగనా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వనా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. జాగ్రత్త చెప్పండి. If x belongs to -3 to open 0, then 1/x belongs to dash. ఎవరు చెప్తారో? ఖచ్చితంగా గ్రాఫ్ డ్రా చేయండి. రెసిప్రోకల్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ డ్రా చేయండి. ఎక్స్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆలోచించండి. చెప్పు. ఆలోచించి చెప్పండి. ఎంత? ఎంత ఆన్సరు? ఏందండి ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కరు కూడా చెప్పరు? సార్ క్లోజ్ టు -1/3, -ఇన్ఫినిటీ. అట్ట కదమ్మా, ఎప్పుడు ఇంటర్వల్ చెప్తున్నప్పుడు ఎప్పుడు చిన్న దగ్గర నుంచి పెద్ద అని చెప్పాలమ్మా. -ఇన్ఫినిటీ, -1/3 క్లోజ్. ఇంకో చూడు, జాగ్రత్త చూసుకో, నీకు కూడా అర్థమై చూడు. చూడు -3 దగ్గర ఎంత చెప్పమ్మా? -1/3. -3 దగ్గర ఎంత? -1/3 చెప్పి, అవునా కదా? చూడు ఒక్కసారి చూడు, జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు చూడు, ఇన్ బిట్వీన్కి వెళ్ళాలిగా. ఇన్ బిట్వీన్కి వెళ్ళాలిగా. ఇదిగో ఇన్ బిట్వీన్ తీసుకో. ఎక్కడికి వెళ్తుంది? కరస్పాండింగ్ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? -1/3 కంటే తక్కువలోకి వెళ్ళిపోతుంది. ఏమంటావు? -ఇన్ఫినిటీ సార్. కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ దాకా వచ్చి అయిపోయింది? కింద నుంచి -ఇన్ఫినిటీ టు -1/3 క్లోజ్డ్. ఫైనల్గా ఒక్కటేనండి, ఇంకొకటి ఉంది. ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ రెసిప్రోకల్ వాల్యూస్, ఇవన్నీ కూడా మధ్యలో వస్తూ ఉంటాయండి. రేపు సడన్గా వేసేస్తారు. మీకు ఇంతసేపు అసలు చెప్పరు అక్కడ.
మీకు అర్థమవుతుందా కీర్తి? దీని గురించి అసలు ఎంతసేపు చెప్పరు. మీరు ఐఐటీలో జాయిన్ అయితే వేసేస్తారు అంతే. ఈ ఎంతసేపు అసలు చెప్పరు, అసలు చెప్పలేరు వాళ్ళు. ఒక నిమిషంలోనే చేసారు, అసలుకి లేపడేస్తారు. ఈ ఫండమెంటల్ వచ్చినప్పుడు మీకు కంపల్సరీగా ఇది రావాలి. ఎస్ సార్. సార్ ఒక డౌట్. చెప్పు. ఇప్పుడు పైన ఉన్న అదే పాజిటివ్ యాక్సిస్ లో మనం గీసుకున్నాం కదా సార్, ఆ గీత గ్రాఫ్ ఉంది కదా, గ్రాఫ్. అవును, ఇది గ్రాఫ్. అలా థర్డ్ క్వాడ్రంట్ కి ఆ? ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? ఏమంటావు? ఫస్ట్ క్వాడ్రంట్ లో గీసిన గ్రాఫ్ కి థర్డ్ క్వాడ్రంట్ లో గీసిన గ్రాఫ్ కి ఏమైనా డిఫరెన్స్ సార్? డిఫరెన్స్ ఉందా అంటావా? అదే ఏమైనా క్యాలిక్యులేషన్ నాకు అక్కడ పోతుంది సార్. దాని షేప్ బ్రాకెట్స్ పెట్టుకున్న దగ్గర పోతుంది సార్. పోయేదేం లేదు. గ్రాఫ్ గీసుకొని ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఏ షేప్ లో ఉంటుంది రెసిప్రోకల్ ఫంక్షన్, ఇదిగో ఈ షేప్ లో ఉంటుందని గుర్తుపెట్టుకో. ఇట్లా ఈ షేప్ లో ఉంటుందని గుర్తుపెట్టుకో. ఇంకా తర్వాత ఇంకా మార్క్ చేసుకో. ఇప్పుడు నేను అడుగుతున్నాను చూడు, కావాలంటే ఇప్పుడు ఇక్కడ మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత ఇదిగో -3 ఇక్కడ ఉంది. -3కి ఎదురుగా ఎక్కడ ఉంది? -1/3 అయింది. ఇన్ బిట్వీనేగా వెళ్ళాల్సింది మనం. ఇన్ బిట్వీన్కి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? కిందకి వెళ్తున్నాయి. కిందకి టువర్డ్స్ ఇటువైపుకి వెళ్తున్నాయి. ఎక్స్ వాల్యూస్ ఇన్ బిట్వీన్ ఉన్నప్పుడు ఇది ఇటువైపు కిందకి వెళ్తున్నాయి. అంటే ఇంటర్వల్ ఎప్పుడు కూడా చిన్నదాని నుంచి పెద్దదానికి చెప్పాలి. ఓకే సార్, అర్థమైంది సార్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫైనల్గా ఇంకొక ఎగ్జాంపుల్. ఇది ఎవరు చెప్తారు చూద్దాం కరెక్ట్గా. ఎక్స్ బిలాంగ్స్ టు -2 to closed 3 -0. X belongs to -2 to 3 minus single terms at 0. Then 1/x belongs to dash. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. -2 నుంచి 3 వరకు తీసుకోవచ్చు, మధ్యలో 0 వద్దు. ఎక్స్ వాల్యూస్ నేను చెప్పేశానండి క్లారిటీగా. -2 నుంచి 3 వరకు తీసుకోండి, 0 వద్దు. అప్పుడు రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. ఎక్స్ వాల్యూస్ -2 నుంచి 3 వరకు తీసుకున్నాను, 0 వద్దు. అప్పుడు రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి? చెప్పాలి. సార్ 1/3, -1/2. చెప్పమ్మాయి. 1/3, -1/2. 1/3, -1/2. ఏ బ్రాకెట్స్ పెట్టుకుంటావు? అంతేనా? ఎస్ సార్. నేను రాంగ్ అనుకుంటున్నా. ఇంకా అసలుకి చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు, మరి ఎందుకు రావట్లేదు మీకు? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు థర్డ్ వన్ 3 డ్రా చేసి 4th వన్కి వచ్చాను నేను. తప్పు పోకూడదు యాక్చువల్గా అయితే. ఈజీయే, చాలా ఈజీయే, మరి ఎందుకు తప్పు పోతుందో తెలియట్లా. సార్ రెసిప్రోకల్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలాగేగా. -2 అంటే ఇక్కడే ఉంది, 3 అంటే ఇక్కడే కదా ఉంది. మనకు కావాల్సిన వాల్యూస్ ఇన్ బిట్వీనే కదా, 0 వద్దు కదా. -2 దగ్గర ఎంత అంటారు చెప్పండి? -1/3. 3 దగ్గర ఎంత అంటారు? -1/3. ఓయ్ 3 దగ్గర 1/3, సారీ సార్. 1/3. ఇన్ బిట్వీన్కి వెళ్దామా? ఇన్ బిట్వీన్
ఇన్ బిట్వీన్ ఇక్కడికి వెళ్ళండి, ఈసారి ఇక్కడికి వెళ్ళండి. ప్లస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు చెప్పండి, రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాయి? -2 దగ్గర -1/2 వచ్చినాయి. ఈ వాల్యూస్కి కిందకి వెళ్ళిపోయినాయి. అంటే ఇటువైపున ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాయి? -∞ నుంచి -1/2 వరకు వచ్చినాయి. ఇక్కడేమో 1/3 నుంచి ఇన్ఫినిటీ వరకు వచ్చినాయి సార్. కాబట్టి ఆన్సర్ ఏంటి? -∞ to -1/2 యూనియన్ 1/3 క్లోజ్డ్. 1/3కి క్లోజ్ బ్రాకెట్ పెట్టుకోవాలి, ఎందుకంటే 3 దగ్గర 1/3 వచ్చింది కాబట్టి. 1/3 to ఇన్ఫినిటీ. అంతేగాని రెసిప్రోకల్ అనగానే తిప్పేయటమేను అని చెప్పి అనుకుంటారండి. తిప్పేసేది కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. రెసిప్రోకల్ ఫంక్షన్ గ్రాఫ్ తెలిసి ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయో చెప్పగలగాలి. ఇక్కడ బోల్డ్ అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ -2 నుంచి 3 వరకు బోల్డ్ అన్ని వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి రెసిప్రోకల్ ఫంక్షన్ ఒక సెట్ ఆఫ్ వాల్యూస్కి ఒక రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే గ్రాఫికల్గా వెళ్ళండి. మీ ఏ క్వశ్చన్కైనా తప్పుకోకుండా ఉంటాయి. మీరు అట్లా ఆలోచించండి, ఇక మీకు ఈజీ అయిపోయింది. ఇక